తార్నాకలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్లో మెస్ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగా గత 2 రోజులుగా తాము భోజనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఇప్పటికైనా ప్రిన్సిపల్ స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సో ఎందుకని ప్రశ్నిస్తే ప్రిన్సిపాల్ గారు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా నా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, నేను ఎలా పెట్టాలని చేతులు ఎత్తేస్తున్నారు. సో మరి ఈ సమస్యకు పరిష్కారం ఏందని ప్రిన్సిపాల్ని అడిగితే ప్రిన్సిపాల్ గారు వీసీ దగ్గరికి పోవని చెప్పారు. వీసీ దగ్గరికి పోతే ఇది మాకు సంబంధం లేదు, మీ నిజాం కాలేజీ అటానమస్ అని చెప్పడం జరుగుతుంది. ఇది నిజాం కాలేజీ యూజీ వరకే అటానమస్, పీజీ మాత్రం అఫిలియేటెడ్ కాలేజ్. ఈ ఓఈ కిందకే వస్తుంది. ఓఈ నుంచే మాకు ఐడి కార్డ్స్ వస్తున్నాయి, ఓఈ నుంచే మెస్ కార్డ్స్ వస్తున్నాయి. అన్ని ఓఈ నుంచి వచ్చినప్పుడు మాది అటానమస్ కాలేజ్ అని ఎందుకైతుంది సార్? ఇంకోటి ఏంటంటే మా మెస్ బిల్లులు కట్టించుకుంటున్నారు. 10,000 కట్టించుకున్న తర్వాతనే మాకు మెస్ కార్డ్స్ కానీ మెస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. నిధులు లేవని ఇప్పుడు చెప్పడం అనేది చాలా దారుణం సార్. మేము కోరుకునేది ఒక్కటే, మీ మీడియా వేదిక ద్వారా మాకు తక్షణమే వీసీ గారు, ప్రిన్సిపాల్ గారు స్పందించి మాకు సాయంత్రం లోపు డిన్నర్ మాకు అరేంజ్ చేయాలని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం సార్.